భాగంగా 18th రోజు నిన్నటి రోజున కారెల్లి శైలజ అనే కుడకుడ నివాసి పోలీస్ స్టేషన్కి వచ్చి తన యొక్క భర్త సురేష్ అని వాళ్ళ భర్త 17th రోజు ఈవినింగ్ ఆర్థిక కారణాలు అదేవిధంగా తాగుడుకు బానిసై తన ఇంట్లోని బెడ్రూమ్లోనే చున్నీతో ఊరేసుకొని చనిపోయాడని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఎస్ఐ గారు కేసు నమోదు చేసుకొని బాడీని పిఎంఈకి తరలించి పిఎంఈ చేసే క్రమంలో అదేవిధంగా సాక్ష్య కథనం ప్రకారం వెరిఫై చేసుకుంటే అది అనుమానాస్పదంగా కనిపిస్తుంది. దాని మీద ఈరోజు ఉదయం ఈ కారెల్లి శైలజ ఎవరైతే కంప్లైంట్ ఉందో ఆమెను ఉమెన్ ఎస్కార్ట్ సాయంతో పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారిస్తే ఆమె తన యొక్క కుమారుడితో కలిసి భర్త రోజు తాగి వచ్చి వేధించడం వల్ల వేధింపులు తాళలేక ఇతన్ని లేకుండా చేసుకుంటే మనం సంతోషంగా జీవించవచ్చు అనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి అతని మర్మాంగాలను పిసికి ఆ తర్వాత ఒక చున్నీతో మెడను గట్టిగా లాగడం వల్ల చనిపోవడం జరుగుతుంది. ఈ చంపిన తర్వాత దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలనే ఉద్దేశంతో ఒక చీరతోటి అదే వాళ్ళింట్లోనే బెడ్రూమ్లో వేలాడదీసి ఆత్మహత్య జరిగిందని చెప్పి అందరికీ చెప్పడం జరుగుతుంది. మనకు కంప్లైంట్ కూడా ఇట్లా ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ఇవ్వడం జరిగింది. బట్ దర్యాప్తులో భాగంగా నేరస్తురాలి పోలీసులు తీసుకోవడం ఆమె ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు ఎవరైతే ఉన్నారో భార్య మన కుమారుడు ఇద్దరు కూడా అదుపులోకి తీసుకునే రిమాండ్ ప్రొడ్యూస్ జరిగింది. ఇంతకుముందు ఎటువంటి కేసు లేవు. భర్త రెగ్యులర్గా వచ్చి తాగి ఇబ్బంది పెట్టడం అనేది భార్యాభర్త మధ్యలో చిన్న పెట్టి ఇష్యూస్ అయితే కుదిరాయి. కౌన్సిలింగ్లో భాగంగా కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు మామూలు సెట్ అయిపోయింది. ఈ కారణం ఏదైనా కారణం ప్రస్తుతానికి అయితే అదే. ఇంకా లోతుగా కూడా విచారిస్తాం. ఫర్దర్ కూడా దర్యాప్తులో ఉంది. తదుపరి విషయం వెల్లడిస్తాం.